పెద్ద నోట్ల రద్దుతో కలుగులోంచి బయటకు రావాల్సిన నల్ల కుబేరులు మరిన్ని దొంగతనాలు వెతుక్కుంటున్నారు. అనంతకోటి ఉపాయాలతో అన్ని మార్గాల్లో బ్లాక్ ను వైట్ చేసుకునే పనిలో పడ్డారు. రైతులు నేతల బ్యాంకు బకాయిలు చెల్లించుకునేందుకు కమిషన్ పద్ధతిలో ముందుకొస్తున్నారు. ఇందుకోసం రుణగ్రహీతలతో సంప్రదింపులు మొదలుపెట్టారు. మరికొందరు అడగకుండానే అప్పులిస్తున్నారు. కొన్ని సంస్థల యాజమాన్యం ముందుగానే ఏడాది జీతాలిచ్చేస్తున్నారు. ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్లతో కుమ్మక్కై కమిషన్ ఇచ్చి పాత నోట్లను మార్చుకుంటున్నారు మరికొందరు. అలా అవకాశం ఉన్న ప్రతి మార్గంలో అడ్డదారులు తొక్కుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సామాన్యులు మాత్రం బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ చిల్లర కోసం కష్టాలు పడుతున్నారు. కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన నల్ల డబ్బును వైట్గా మార్చుకునేందుకు గత 5 రోజులుగా నల్ల కుబేరులు అనేక ఎత్తుగడలు వేస్తున్నారు. సాధ్యమైనంత మేర నష్టం నుంచి బయటపడితే చాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో వివిధ బ్యాంకుల రుణగ్రహీతల వివరాల గురించి పలువురు పెద్దలు ఆరా తీశారు. వీరిలో వ్యాపారులతో పాటు కొందరు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వీరంతా కొందరు దళారులను వెంటబెట్టుకుని ఈ అన్వేషణ సాగిస్తున్నారు. విశాఖ నగర పరిధిలో ముఖ్యమైన 7 బ్యాంకుల్లో 17,800 మంది బకాయిదారుల వివరాలను వీరంతా సేకరించినట్లు సమాచారం. ఇళ్ల నిర్మాణం, స్థలాల కొనుగోలు, పిల్లలకు ఉన్నత చదువు, వ్యాపార అవసరాల కోసం ఆయా బ్యాంకుల్లో ఈ బకాయిదారులు దాదాపు 26 కోట్ల రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. వీరిలో కనీసం సగం మందికి బకాయిలు చెల్లించి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుని బయటపడొచ్చన్నది వీరి ఆలోచన. ఇందుకోసం రుణగ్రహీతలతో సంప్రదింపులు మొదలుపెట్టారు. బ్యాంకుల్లో ఎవరికైతే రుణ బకాయిలు ఉన్నాయో వారిని దళారులు సంప్రదిస్తున్నారు. వారి ఆర్థిక స్తోమతను బట్టి డబ్బు సమకూర్చుతున్నారు. బాగా ఆదాయం కలిగిన వ్యక్తినుంటే 10 లక్షల నుంచి 15 లక్షలు, మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తులైతే 5 లక్షలు నల్లధనాన్ని అందజేస్తారు. ఈ మొత్తాన్ని డిసెంబర్ 30లోగా దశల వారీగా బకాయిల కింద సంబంధిత బ్యాంకుల్లో వారు చెల్లిస్తారు. ఈ మొత్తాలను తిరిగి జమ చేసేలా దళారులు రుణ బకాయిదారులతో కాగితాలు రాయించుకుంటారు. సమకూర్చిన డబ్బుకు కొంత రాయితీ కల్పిస్తారు. లక్షకు 15,000 రూపాయల వరకు మినహాయింపు ఇచ్చే అవకాశాలున్నాయి. విశాఖ నగరంలో ప్రస్తుతం ఈ తరహా ఒప్పందాలు భారీగా కుదురుతున్నాయి. బ్లాక్ షీప్స్ ఎత్తుగడలు దృష్టికి రావడంతో ఆదాయ పన్ను శాఖ అప్రమత్తమైంది. పొదుపు ఖాతాల్లో, ప్రత్యేకించి జన్ధన్ ఖాతాల్లో జమవుతున్న మొత్తాలపై నిఘా పెట్టారు. ఇప్పటికే జమైన ఖాతాల వివరాల కోసం పలు జాతీయ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకుల అధికారులను కలిసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు అరకొరగా నగదు నమోదై ఇప్పుడు ఒకేసారి లక్షల్లో నగదు చేరే పేద, మధ్యతరగతి కుటుంబ బ్యాంకు ఖాతాలపై నిఘా ఉంచి సమాచారాన్ని అందించాలని కూడా బ్యాంకర్లను ఆదాయపు పన్ను శాఖ కోరినట్లు తెలిసింది. గడిచిన 2-3 రోజుల్లో భారీగా పెరిగిన డిపాజిట్లపైన ఆయా వర్గాలు ఆరా తీస్తున్నాయి.